సీతమ్మకి ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖమంతా నా వాక్కుల చేత పోగొట్టాను. ఇప్పుడు సీతమ్మకి శోకం లేదు, అయినా ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? నువ్వు తన గురించి ఏడుస్తున్నావని ఏడుస్తోంది తప్ప ఆ తల్లికి ఇప్పుడు శోకం లేదు, బెంగ లేదు, భయం లేదు. ఆమెను ఊరడించానన్నారు. ఒక మనిషికి మాత్రమే వాక్కు ఉన్నది. ఆ వాక్కుల చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఊరడించచ్చు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడిన మాటలు, ఆయన అంత బాధపడుతున్న సీతమ్మని ఊరడింపచేసినటువంటి సన్నివేశమే దానికి గుర్తు. అంతటి మహాపురుషుడు సీతమ్మ తల్లిని ఓదార్చారు. మాట అంటే వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది అని నేను మీతో అన్నాను. సీతమ్మంది, నాయనా అన్ని కోట్ల మంది వానరులు ఆవలి ఒడ్డున ఉండిపోయారు రాలేక, నువ్వు ఒక్కడి వచ్చావు. రేపు యుద్ధానికి వానరులందరూ వస్తారంటున్నావు, ఎంతమంది రాగలరు తండ్రి, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు అంది. ఆయన అన్నారు అమ్మతోటి, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా నీకు తెలియని రాజనీత, మహారాజులు తమ పట్టమహిషి దగ్గరికి ఎవరినైనా పంపించేటప్పుడు అందరిలోకి అధమమైనటువంటి బలమున్నవాణ్ణి పంపిస్తారు. రామచంద్రమూర్తి నన్ను నీ దగ్గరికి పంపించారంటే అందరిలో తక్కువ బలం ఉన్నవాడిని నేనేనమ్మా. నాకన్నా సమానులు ఉన్నారు, నాకన్నా అధికులు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి దగ్గర లేరమ్మా అన్నారు. ఏమి వినయమ్మా స్వామిది. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో వాళ్ళకి వినయం వస్తుంది. అవినయమపనయ విష్ణోహో అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. మొట్టమొదట కావలసింది వినయమే అంటారు. కాబట్టి అంతటి రాశీభూతమైనటువంటి వినయం. అంత బాధపడుతున్న సీతమ్మ లంకాదహనం చేసి వెనక్కి తిరిగి వచ్చినటువంటి హనుమని చూసి, నాయనా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటావేరా, ఎన్నాళ్ళైందిరా నాయనా రామకథ విని, ఈ లంకాపట్టణంలో రామకథ చెప్పేవాడు లేడురా, ఇన్నాళ్ళకొచ్చావురా తండ్రి, వెళ్ళిపోకురా, ఇంకొక్క రోజు ఉండి రామకథ చెప్పరా అని బతిమాలింది. అమ్మా నేను వెళ్ళాలి కదమ్మా, వెళ్ళాలి, రామచంద్రమూర్తికి నీ క్షేమవార్త చెప్పాలి, వానరుల్ని ప్రోత్సహించాలి, అందరం కలిసి రావాలి, సముద్రాన్ని దాటాలి, రావణాది రాక్షసుల్ని సంహరించాలి, మళ్ళీ నీతో కలిపి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవ్వాలి, నేను కృతకృత్యుడనవ్వాలి, వెళ్ళకపోతే ఎలాగమ్మా అన్నారు. మాటయే, మాట చేత ఓదార్చారు తల్లిని. రామాయణమంతా మాట వైభవమే, రామాయణమంతా వాగ్వైభవమే. అందుకే ఆ వాక్కు ఉన్న నరులు రామాయణం చదువుకుంటే అబ్బా మనం ఇలా మాట్లాడచ్చు అనమాట. మన మాట చేత ఇంత శాంతి కల్పించచ్చు, మన మాట చేత లోకానికి అంత ప్రీతి చేకూర్చచ్చు. మనకున్న మాటని సక్రమంగా వినియోగించుకోగలిగితే చాలు మనం తరించిపోతామని తెలుసుకుంటారు. అంత గొప్ప వాగ్వైభవాన్ని ఆవిష్కరించింది సీతమ్మ తల్లి. రావణాసురుడితో మాట్లాడుతూ కూడా అదే అంటుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత నివర్తయమనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్థేషు దారేషు రమ్యత అతుష్టం స్థేషు దారేషు చపలం చలితేంద్రియం. ఆవిడ ఎంత స్పష్టంగా చెప్పిందో. అందుకే సుందరకాండ ఒక యుగంలో ఒక కాలంలో ఒకరికి పనికొచ్చినది కాదు, ఏ యుగంలో ఏ కాలంలో ఎవరికైనా పనికొస్తుంది. కారణం సీతమ్మ తల్లి మాటలు. ఆవిడంటుంది, ఎందుకురా అక్కర్లేని పనులు చేస్తావు, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరా ఈ ఊళ్ళో? ఒకవేళ మంచి మాటలు చెప్పినా నువ్వు వినవా? ఎందుకని నీకు ఇటువంటి ఉద్ధతితో కూడిన బుద్ధి ఏర్పడింది రావణ? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటావు? ఎందుకు నువ్వు ఇటువంటి స్థితిలో అక్కరలేని మాటలు మాట్లాడతావు? ఈ పాపం చేత నువ్వు ఎంత మూట కట్టుకుంటున్నావు? నేను సీతమ్మని అపహరించి తెచ్చానని అనుకుంటున్నావు తప్ప నిజంగా నువ్వు నన్ను అపహరించి తేగలిగిన మొనగాణ్ణి అనుకుంటున్నావా? నన్ను అపహరించి తేవడం వల్ల నువ్వు కట్టుకున్నటువంటి పాపం నువ్వు ఎక్కడికెడితే మాత్రం ఆ పాపం పోతుంది. ఈ పాపం వల్లే కదా నువ్వు మరణించబోతున్నావు. అంత తపస్సు చేసినటువంటి రావణాసురుడు తన మరణాన్ని తాను వండుకున్నాడు. ఏ రూపంలోనో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ తల్లి కంటి వెంట బాష్పధారలు పడేటట్టుగా ప్రతిరోజు వెళ్ళి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడడం వల్ల మహాపతివ్రత యొక్క హృదయము గాయపడింది, బాధపడింది. ఆమె బాధపడేటట్టు ఎన్ని మాటలు మాట్లాడాడో ఆ మాటల వలన తాను చచ్చిపోవడానికి కావలసినంతటి మహాపాపాన్ని వండుకున్నాడు. ఆ పాపాన్ని వండుకున్నాడు కాబట్టే రామచంద్రమూర్తి చేతిలో మరణించాడు. కాబట్టి మాట ఒకడు చచ్చిపోయాడు, మాట
ఒకరు భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. అదే హనుమ మాట్లాడితే మహానుభావుడు తన మాటల వైభవం చేత భవిష్యత్ బ్రహ్మ కాగలిగారు. ఒక్క మాట ఎన్ని చోట్ల రామాయణాన్ని గతి తిప్పిందో. ఒకానొక సందర్భంలో రావణాసురుడు మాయారామచంద్రమూర్తిని సృష్టించాడు. విద్యుజ్జిహ్వుడు అని ఒక రాక్షసుడు వాణ్ణి పిలిచాడు. పిలిచి యుద్ధం ప్రారంభం అవబోతోంది. రాముడు వచ్చి తీర ప్రాంతంలో విడిది చేసి ఉన్నాడు. రాముడు యుద్ధం చెయ్యకుండా సీతమ్మని వశం చేసుకోవడానికి నేను ఒక ప్రణాళిక రచించాను, నువ్వు నాతో లోపలికి రా అన్నాడు. గదిలోకి తీసుకెళ్ళి ముమ్మూర్తుల రాముడు ఎలా ఉంటాడో అటువంటి తల, రాముడి ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సు తయారు చెయ్యి అన్నాడు. తన మాయాశక్తి చేత సృష్టించాడు విద్యుజిహ్వుడు. విద్యుజిహ్వుణ్ణి తీసుకుని వెళ్ళాడు. రాత్రి రామచంద్రమూర్తి విడిది చేసి ఉండగా నా సైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు నిశ్శబ్దంగా ప్రవేశించి నిద్రపోతున్న రాముని యొక్క కుత్తుక కోసేశాడు. రాముడి శరీరం విడిచిపెట్టేశాడు. అదిగో ఆ తల తీసుకొచ్చాను చూడని అక్కడ పడేశాడు. అచ్చు రాముడి శిరస్సే. ఇదిగో చూడు రాముని యొక్క ధనస్సని బంగారు పొందులున్న ధనస్సు విసిరాడు. తల్లి ఏడ్చింది. యుద్ధకాండలో ఎంత ఏడ్చిందో. దీర్ఘాయుష్మంతుడి అన్నారు రామా, ఏ నీ యొక్క శరీరాన్ని కౌగిలించుకుని పడుకున్నానో ఆ శరీరాన్ని మృగాలు పీక్కు తింటుంటాయి. నీ తల ఇక్కడ పడిపోయింది. నా దౌర్భాగ్యం ఇటువంటి స్థితిని చూడగలిగానని ఏడుస్తుంటే ఎవరో అకస్మాత్తుగా నీతో మాట్లాడడానికి వచ్చారని వచ్చిన దూత చెప్తే రావణుడు వెళ్ళిపోయాడు. రావణుడు వెళ్ళగానే ఆ శిరస్సు ధనస్సు అంతర్ధానమయ్యాయి. సరమ వచ్చి చెప్పింది. సరమ మహాధర్మాత్మురాలు. ఆమె వచ్చి చెప్పింది, అమ్మా ఊరడిల్లు, ఇది రావణుని మాయ. నీవు అలా వశురాలివవుతావని, భర్త ఎలాగో మరణించాడు దిక్కు లేదని రావణుడి పాన్పు చేరుతావని, ఒకసారి నువ్వు అలా చేరితే ఇక రాముడు వెనక్కెళ్ళిపోతాడని ప్రణాళిక రచించి రాముడి తల తెచ్చాడు. నమ్మకమ్మా, అది మాయాశిరస్సు, అందుకే వాడు వెళ్ళిపోగానే అదృశ్యమైపోయింది. నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కొస్తాను, చూసొస్తానని వెళ్ళి చూసొచ్చి రాముడు సైన్యంతో విడిది చేసి ఉన్నాడు. యుద్ధం ప్రారంభం కాబోతోంది. నిర్భయంగా ఇక నుంచి నువ్వు సూర్యోపాసన చెయ్యి, సూర్య భగవానుడు రక్షిస్తాడని చెప్పింది. మండలాకారంగా గుర్రములను తిప్పుతూ ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు, ఆయన కాపాడతాడు, ఆయన ఉపాసన చెయ్యమని చెప్పింది. సరమ మాటల చేత సీతమ్మ ఉపశాంతి పొందింది. లేకపోతే అసలు రామాయణం ఏమైపోను. అలాగే ఇంకొక సందర్భంలో ఇంద్రజిత్తు నాగాస్త్రముల చేత బంధించాడు రామలక్ష్మణుల్ని. రాముడు యుద్ధం చేయలేక ధనస్సు పక్కన పారేసి నేల మీద పడిపోయాడు. పడిపోతే ఈ వేలి చివర్ల దగ్గర నుంచి, ఈ వేలి చివరి నుంచి మధ్యలో ఆయన శరీరం అంతట్లో అంగుళం వ్యవధానం లేకుండా కొట్టాడు బాణాలు. ఒళ్ళంతా బాణ పంజరమే. రామలక్ష్మణులు ఇద్దరినీ కొట్టేస్తే పూచిన మోదుగ చెట్టులా నెత్తురు ఓడిపోతూ పడిపోయారు. వెళ్ళి చెప్పాడు మేఘనాథుడు, మేఘములలో ఉంటాడు, కనపడడం. కనపడకుండా యుద్ధం చేసే వానర సైన్యాన్ని అంతటినీ పడగొట్టేశాడు. ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు, నాన్న రామలక్ష్మణులు పడిపోయారు, నువ్వు బెంగ పెట్టుకోకన్నాడు. విజయవార్త ప్రకటించండి, చాటింపు వేయించండి అని. మరణించిన రాముణ్ణి చూస్తే సీత నాకు వశురాలవుతుంది, భర్తకి తెలుస్తుందన్న భయం ఇంకా లేదుగా అన్నాడు. అది వాడి రాక్షసత్వం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.